నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మన ధర్మ సందేహాలని నివృత్తి చేయడానికి మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు రామాయణ ప్రవచన సుధాకర డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. మరి మనందరం కూడా వీరి ద్వారా మన ధర్మ సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఆరోగ్యంగా ఉన్నారు కదా? గురుగారు, అష్టాదశ పురాణాల్లోంచి ప్రతి వారం కూడా ఒక్కొక్క పురాణం గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఏ పురాణానికి సంబంధించి మీరు వివరిస్తున్నారు? ఏది అడిగితే అది అంటారేమో. శివపురాణాన్ని గురించి ఆలోచిస్తే చిత్రంగా ఉంటుంది. మనం శంకరుణ్ణి గురించి ఆలోచించుకునేటప్పుడు సోయం మృత్యుంజయో, ఆయన మృత్యుంజయుడు అంటారంటాం. మృత్యుంజయుడు అంటే మృత్యువుని జయించినవాడు అని మామూలు అర్థం. మనం అనుకున్నదే పూర్వం, ఇటు నుంచో లారీ వస్తుంటే అటు నుంచో మనిషి వచ్చాడు అనుకోండి, ఈ మనిషి ఎగిరేటుబడి బతికాడు అనుకుందాం. అతను మృత్యుంజయుడు కాదు, అతను మృత్యు త్యక్తుడు, అంటే మృత్యుదేవత చేత విడిపింపబడ్డవాడు. ఇంకా వాడికి కొంతకాలం బతకాల్సిన ఆయుష్యం ఉంది వాడికి. అంచేత వాడు మృత్యు శక్తుడు, మృత్యుదేవత చేత విడిపింపబడ్డవాడు తప్ప వాడు మృత్యుంజయుడు కాదు. మరి మృత్యుంజయుడు అంటే ఎవరు? ఏ విషాన్ని తాగితే ఖచ్చితంగా మృత్యు వస్తుంది అని తెలుసో, అది తెలిసి స్వయంగా ఆ విషాన్ని తాగి బతికేవాడెవరో ఆయన మృత్యుంజయుడు. మృంగెడివాడు విభుండని మృంగెడిది గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రంబునెంత మది నమ్మినదో. అంచేత మృత్యువు వచ్చే విషాన్ని తాగి బతికాడే ఆయన మృత్యుంజయుడు. ఒకటి. రెండు, మనకొచ్చే మృత్యువు నుంచి మనం తప్పించుకుంటాం. కానీ శంకరుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే తాను మరొకరికి కూడా మృత్యువు నుంచి తప్పించేటువంటి శక్తి కలిగినవాడు. మృకండు పుత్రుడైనటువంటి మార్కండేయుడు ఉన్నాడు. ఆ మార్కండేయుడికి ఇదిగో ఎన్నో సంవత్సరంలో మరణం రావాలి అని స్పష్టంగా ఉంది. అటువంటి మార్కండేయుడు ఈ మహానుభావుడైనటువంటి శంకరుని యొక్క తపశ్శక్తిని పూర్తిగా విశ్వసించి ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటే, ఆ మార్కండేయునికి మృత్యువు రావాల్సినటువంటి రోజున యముణ్ణి పంపించి ఆ వచ్చినటువంటి యముడు ఎవరైతే ఉన్నారో ఆ యముణ్ణి స్వయంగా ఆపి తాను తనకి మృత్యువు నుంచి తప్పించే స్థితిని కలిగించాడు. అంచేతనే చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. ఏం చేయగలుగుతాడు యముడు అని ఒక అర్థం. కింకరిష్యతి వై యమః, యముడు కింకరుడి వలె ఉంటాడని. సేవకుడు, అయ్యా నువ్వేం చేయలేదు, పట్టుకెళ్ళమంటావా అవన్నీ? వద్దు అవి. ఇంకో విశేషం కూడా ఉంది. మృత్యుంజయ అంటే ఏ నృసింహస్వామి మనకు కనిపిస్తాడో, రాబోతోంది నృసింహ జయంతి, ఆయనకి 3 కళ్ళు ఉంటాయి, ఈయనకి 3 కళ్ళే ఉంటాయి. అంచేతనే మృత్యునమామ్యహం. మనకి నృసింహస్వామి ఆ 32 అక్షరాల మంత్రంలో చివరి పదం మృత్యుం నమామ్యహం. మృత్యువుకి మృత్యు అయినటువంటి వాడు, అంటే మృత్యువుని కూడా మృత్యు స్థితికి తీసుకెళ్ళగల, మృత్యువుని కూడా చంపగలిగినటువంటి శక్తి ఎవరికి ఉందంటే నరసింహస్వామి. అంచేతనే శంకరాచార్యుల వారు లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం, ఇలా ఆ అమరుకుని యొక్క శరీరంలో ఉండిపోయానయా, పొరపాటున కానీ నా పార్థివ దేహం దొరికిపోతే నేను రాజశరీరంలో ఉండిపోవలసి వస్తుంది అని లక్ష్మీ నృసింహస్వామి ప్రార్థన చేశాడు. ఎందుకంటే మృత్యువుకి కూడా మృత్యువు అయిన. ఇక్కడ మనం మామూలుగా త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మా అమృత. ఎప్పుడు ఈ శ్లోకం అర్థం అడుగుదాం అనుకుంటాను, అది వివరించండి. విషయంలో ఇంకో దాంట్లో వెళ్ళద్దు, ఒకటి అయిన తర్వాత పూర్తి కావాలి. అంచేది ఇక్కడ కూడా అదే, మృత్యువుకి సంబంధించిన దాన్ని ముక్షిగా విడిపించేయగలడు ఆయన. అంత శక్తిమంతుడు ఆయన. అంటే తనకొచ్చే మృత్యువుని కావాలని స్వీకరించి తాటుతాడు, ఇంకొకరికి వచ్చినటువంటి మృత్యువుని తప్పించుతాడు. ఈ శక్తి ఉన్నటువంటి దైవాలు ఇద్దరే, వాళ్ళిద్దరూ మాత్రం త్రినయనులు, 3 కళ్ళు కలిగినటువంటి వాళ్ళు. అమోఘమైనటువంటి శక్తి ఆయనకు ఉంది. కాబట్టి ఎవరైనా ప్రాణ అపాయ స్థితిలో ఉంటే ఈ మృత్యుంజయ హోమాన్ని చేయమంటారు. శివపురాణం ఎంత గట్టిగా చెప్తుందంటే అంత గట్టిగానూ చెప్తుంది. పైగా శివునికి సంబంధించిన సర్వద్రవ్యాలు కూడా ఆయన లోకానికే ఇచ్చాడు. మెడలో ఉండేటటువంటి వాసుకి తెల్లనైనటువంటి పాము అలా ఉంటూ ఉంటే
మందరం అనే పర్వతం అలా పాల సముద్రాన్ని చిలకడానికి పెట్టినటువంటి సందర్భంలో తెస్తే ఆ తెచ్చినటువంటి మందర పర్వతానికి తాడు లేకపోయింది, ఇలా ఇలా కవ్వంలా తిప్పడానికి. ఎందుకయ్యా దుఃఖపడతారు అని మెడలో ఉన్న వాసుకిని తీసి పాముని ఇచ్చాడు. దాంతోనే పాల సముద్రాన్ని చిలికారు. ఒకటి, ఆయన జటాజుట ఉంటుంది, పెద్దగా ఉండేటటువంటి జుట్టు. ఈ జుట్టును ఏం చేశాడు అంటే ఆకాశం నుండి గంగమ్మ విపరీతమైన వేగంతో యవ్వన అహంకారంతో దూకుతూ ఉంటే దీన్ని పెద్ద గంగాళంలా పెద్ద చేసి దాంట్లో గంగమ్మని అలా ఉంచి భగీరథుని ప్రార్థిస్తూ ఉంటే భగీరథుని ప్రార్థనకి అనుగుణంగా చిన్నగా ఒక కన్నంలాగా జడల్ని సవరించి అలా భూమి మీదకి ప్రవహింపజేసి సగర పుత్రులైనటువంటి 60,000 మంది భస్మాల మీద ఈ గంగని ప్రవహింపజేసేలా చేసి వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చాడు. శంకరుని అది. మూడవ కన్నుంది శంకరుడికి. ఆ మూడవ కన్ను ఏం చేస్తోందంటే తాను తపస్సు చేస్తూ ఉంటే హిమవంతుని కూతురైనటువంటి హైమవతి ఆయనకి పరిచర్య చేస్తూ ఉంటే ఆ శంకరునికి మన్మథ దృష్టి కలిగేలాగా, అంటే చిన్న దృష్టి భేదం శృంగారపూర్వకంగా కలిగేలాగా చేసి ఆ పక్కన వణికిపోతూ నిలబడ్డాడు మన్మథుడు, ఏం జరుగుతుందో అని. అప్పుడు మూడవ కంటితో పూర్తిగా భస్మం చేసేసాడు మన్మథుడిని. ఇది లౌకికంగా ఆలోచిస్తే మనం ఏదో ముఖ్యమైన పని మీద ఉంటాం, పూర్తిగా ఖాళీ అయిపోయినటువంటి ఒక ఆవిడ ఒక ఆయన పిచ్చి ముచ్చట్లు పెట్టడానికి వస్తారు. పిచ్చి ముచ్చట్లు అనే మాట చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు. చాలా కాలమైంది. నీకు ఖాళీ ఉంది, నాకు ఉండద్దు, గమనించద్దు, బుద్ధి ఉండద్దు, అయ్యా రావచ్చా, ఎంతసేపు రావచ్చు, ఎంతసేపు పని అని అడగద్దు. అమాంతంగా ఆవిడికి తీరుబడి అవుతుంది, ఆయనకి తీరుబడి అవుతుంది, వచ్చేస్తాడు. వచ్చి జిగురు రాసుకున్న వాళ్ళు అలా కూర్చుండిపోతారు తప్ప లేవడం. అంచేత నిర్భయంగా ఖచ్చితంగా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చినట్లయితే నువ్వు నన్ను అడగకుండా వచ్చా, ఇప్పుడు నాకు ఖాళీ అయిందని చెప్పడం తప్పు కాదని చెప్తాడు శంకరుడు. ఎంత గొప్పవాడవు. ఇది చాలా నిజం. ఇలా మనం పాటించిన రోజున చాలా సుఖంగా ఉంటూ ఉంటుంది. శంకరుడు యొక్క అమోఘమైనటువంటి ఈ శరీరంలో అన్నీ అందరికీ ఇస్తున్నాడు కదా. చేతిలో ఉండేటటువంటి ఢక్కని నాద ఢక్కాం పంచవారం ఉత్తత్తు కామస్సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. చేతిలో ఉండే ఢక్కని 14 మార్లు మోగిస్తే మోగించిన 14 ధ్వనులే వ్యాకరణ రూపంగా లోకానికి వచ్చాయి. అంటే సంస్కృతానికి భాషకి వ్యాకరణం అంటూ ఏర్పాటు చేసిన మహానుభావుడు ఆయనే. శంకరుని యొక్క శరీరంలోని సర్వభాగాలు కూడా మనకి లోకానికి ఉపయోగపడేవే. ఆయన మొత్తం శరీరం నిండా పాముల్ని ధరించి కనిపిస్తాడు. ఇదేమిటండి పాములు వేసుకునేలా కనిపిస్తాడు అని కాదు. పాములు ఎలాంటివంటే పాలు పోసినటువంటి యజమానిని కూడా కాటు వేసి చంపేటటువంటి లక్షణం కలిగిన కృతజ్ఞత అవి జాతికి చెందిన ప్రాణులు. అంచేత శంకరుడు ఏం చెప్తాడంటే నువ్వు ఒక కళాశాలలో పనిచేస్తున్నావు అనుకో, సంస్థలో పనిచేస్తున్నావు అనుకో, లేక మరేదైనా పారిశ్రామికమైన విధానంలో పనిచేస్తున్నావు అనుకో, ఆ పాముల మధ్య తిరిగే తనాన్ని నేర్చుకోరా. ఎంత గొప్ప మాట ఇది. ఎక్కడ ఏ సంస్థ ఉన్నా సరే అందులో జరిగేట్లు ఉంటాయి, తాచుపాములు ఉంటాయి, వానపాములు ఉంటాయి, బురద పాములు ఉంటాయి, కట్ల పాములు ఉంటాయి, రకరకాల పాములు ఉంటాయి. అన్నింటిలోనూ మెల్లగా అలా మెలగగలిగిన తనాన్ని నేర్చుకొని శంకరుడు ఎంత బాగా చెప్తున్నాడు మనకి. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ. ఉద్యోగరీత్యా ఆయన పనిచేసేది శ్మశానం. నువ్వు శ్మశానంలో పనిచేస్తావు కాబట్టి ఇంట్లోకి రావద్దు అంద అమ్మవారు. అలా అందు. నా ఉద్యోగరీత్యా నేను అక్కడ పనిచేస్తా, కానీ నా ఇల్లు ఇది కాబట్టి నేను ఇక్కడికి వస్తా. ఉద్యోగ బాధ్యత అయిపోయిన తర్వాత నేను మళ్ళీ శంకరుణ్ణి. ఎంత గొప్ప మాట. అంటే ఎప్పుడైనా శుద్ధుడే. ఎక్కడైనా ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే అన్ని రోజులు అయిపోయిన తర్వాత చివరి రోజున శివాలయంలో నిద్ర చేసి ఇంటికి రా అంటారు, శుద్ధుడు కావడానికి. అప్పటి వరకు కూడా అపరిశుభ్రుడు, అంటే ఆ విధమైన అశౌచ విధానం కలిగిన వాడు కాబట్టి అది తొలగిపోయి ఇక్కడికి రావాలి. దిగంబరాయ. వస్త్రాలు అస్సలు ధరించని వాడని అనుకుంటారు. లోకంలో ఈ సంస్కృతాన్ని చంపేయడానికి కారణం ఏంటంటే మనకు అర్థం కాదు కాబట్టి ఇది భాష కాదని. చాలామంది అంటుంటారు సంస్కృతం ఆంగ్లము రెండు పక్కపక్కనేనండి, పక్కపక్క ఉండే పేట్లేటండి, రెండు ఒకటేనండి అని. ఎంత బుద్ధి లేని మాట అది. పూర్తి బుద్ధి లేని వాడు చెప్తే వీళ్ళందరూ ఆ ఎంగిల్ని తింటూ మాట్లాడతారు. ఇట్లాగా చాలా తప్పది.
దిగంబరుడు అంటే తూర్పు దిక్కు ఎంత దాకా ఉందో అంతవరకు తన శరీరాన్ని పెంచి ఉన్నవాడు, దక్షిణపు దిక్కు ఎంత ఉందో అంతదాకా శరీరాన్ని పెంచాడు, పశ్చిమపు దిక్కు ఎంతవరకు ఉందో అంతవరకు తన శరీరాన్ని వ్యాపింపజేసిన వాడు, ఉత్తరపు దిక్కు ఎంత దూరం ఉంటే అక్కడి దాకా ఉన్నాడు. అలాగే పైన అలాగే క్రింద మొత్తం ప్రపంచం అంతా తను వ్యాపించి ఉన్నాడు. ఇంకా ఆయన చొక్కా ఏమిటి వేసుకునేది, పైన వస్త్రమే వేసుకుంటాడు. దిగంబర అంటే అంతే. దిశయేవ అంబరాని యస్య సహా, ఈ దిక్కులే ఏవైతే వస్త్రాలుగా ఆయనకు ఉంటాయో ఆయన మొత్తం అంతా శరీరం అంతా కూడా అలా వ్యాపించుంటే ఇంకేం వేసుకుంటాడు. అంచేతనే ఆపాతాల నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌలి విలసత్పూర్ణేందువాంతామృతై. ఎంత గొప్ప శ్లోకం ప్రారంభంలో. మహానుభావుడైనటువంటి రావణాసురుడు శంకరుణ్ణి మాత్రమే కొలిచేవాడు. ఎందుకని? ఈయన ధర్మబద్ధమైనటువంటి మూర్తి. గజుడనే పేరు కలిగినటువంటి రాక్షసుడు తపస్సు చేస్తే, వీడి తపస్సు చేశాడు కదా, నేను ప్రత్యక్షం కాగలిగినంత స్థాయిలో వీడి తపస్సు ఉందా అనుకున్నాడు. ఉంది. వెంటనే వాడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన శంకరుడు ప్రత్యక్షమయ్యాడు వాడికి. ఏం వరం కావాలి కోరుకో, నువ్వు నీ ఆత్మలింగ రూపంతో నాలో ఉండు. ఇవ్వచ్చా? సృష్టి స్థితి లయాలనే ముట్లో లయ బాధ్యతని ఆయన నిర్వహిస్తున్నాడు కదా. నిర్వహిస్తున్నప్పుడు అకస్మాత్తుగా వెళ్ళిపోతే కుదురుతుందా? మనం ఎక్కడో ఉద్యోగం చేస్తుంటాం, ఏదో కబురు వస్తుంది, మన కింది వాడికి అన్నీ అప్పచెప్పి పెడతాం. గృహిణి అయినట్లయితే అన్ని భర్తకో పిల్లలకో అప్పచెప్పి పెడుతుంది. ఆ భర్త వినేవాడైతే సరే సరే, లేకపోతే పిల్లలకి అప్పచెప్తుంది, ఏదో నానా ఎత్తున పడుతున్నాడు. అలాగే శంకరుడు స్వయంగా తన బాధ్యతను ఎవరికైనా అప్పచెప్పాలి. చెప్పలేదు. ఇంచేత బేల శంకరుడు, బోళా శంకరుడు కాదు, బేల శంకరుడు, అమాయక శంకరుడు. వాడు వరకు కోరాడు, ఇచ్చేస్తానంతే ఇచ్చేశాడు. అలా వెళ్ళిపోయినటువంటి వాడు మహానుభావుడు. అటువంటి ఆ గజునిలో శంకరుడు అలా ఉండిపోయినటువంటి కారణంగానే గజముఖం కలిగినటువంటి గజ అసురుని యొక్క తలని తీసి ఏ వినాయకుని యొక్క తలని ఖండించే శంకరుడు లోకలకు వచ్చాడో ఆ వినాయకునికి ఈ గజముఖాన్ని పెట్టారు. శంకరుడు లోపల ఉన్న కారణంగా ఈ గజని ముఖానికి, రాక్షసుని ముఖానికి అంత శక్తి వచ్చి వినాయకునిగా ఈవేళ ఆ ముఖానికి ఆరాధన చేయబడుతున్నాడు. ఆయన ఇంత శరీరంలో ఉండే సర్వ భాగాలని, సర్వ అవయవాలని అన్నిటినీ కూడా లోకం కోసమే ఇచ్చినటువంటి వాడు మహానుభావుడు శంకరుడు. అంచేతనే ఆయన పేరు శంకరోతీతి శంకర, మేలు మాత్రమే చేసేటటువంటి వాడు. ఎక్కడా ఇంకో రకమైనటువంటి పద్ధతిలో ఉండడు. తప్పించుకునే అలవాటు అస్సలు ఉండదు. శంకరోతి అంటే శం అంటే మంచి చేసి, శం అంటే లౌకికమైన సుఖం, లౌకికమైన. శంకరాయ చ మహేశ్వరాయ చ, లౌకికమైనటువంటి సుఖాన్ని కలిగిస్తాడు ఈయన. ఏమనుమానం లేదు. మనకున్నటువంటి ఉద్యోగంలో శంకరుని నిరంతరం పూజిస్తూ ఉన్నట్టయితే ఆ ఉన్న జీవితంలోనే ఎంత జాగ్రత్తగానో ఆనందంగానో బతకగలిగినటువంటి స్థితి ఇచ్చేటటువంటి వాడు శంకరుడు. మామూలు విషయం కాదు. ఇంత శరీరంలోని సర్వ భాగాలని కూడా లోకానికే అంకితం చేసినటువంటి మహానుభావుడు శంకరుడు. అన్నిటికంటే ఇంకొకటి, అంత బ్రహ్మాండమైనటువంటి కుబేరుడనే ఉత్తర దిక్కుకి అధిపతి అయినటువంటి వాడిని తనకున్నటువంటి సంపదకి లెక్కలు రాసేవాడిగా ఉంచుకున్నాడు. ఆయన మహాసంపద కలిగినటువంటి వాడు. మహేశ్వరాయ, అమోఘమైనటువంటి సంపదకి అధిపతి అయి ఉన్నటువంటి వాడు నిరాడంబరుడుగా ఉంటాడు. బూడిదే పోసుకుంటాడు. అలా ఎద్దు మీద తిరుగుతూ ఉంటాడు. ఎద్దు ధర్మానికి సంకేతం. అంచేత నేను పద్ధతిగా ధర్మంగానే ఉంటాను. రాక్షసుడు నన్ను తన ఆ హృదయంలో ఉంచేసుకుంటాడని తెలిసినా కూడా స్వయంగా నేను పెడతా. ఎందుకంటే వాడి తపశక్తి అంత గొప్పగా ఉంది కాబట్టి ధర్మబద్ధంగానే ఉంటాడు తప్ప ఎక్కడా అధర్మాన్ని ఆచరించాడు. అంచేత శంకర భక్తి నిజంగా హృదయంలోనే ఉంటే అతడు ఖచ్చితంగా ధర్మబద్ధంగానే ఉంటాడు అని దీని భావం. ఇలా ఎంతైనా చెప్పేయచ్చు శివపురాణం. కాలనీ ముందుగా. అవునవును, కాలర్స్ రెడీగా ఉన్నారు, కాల్స్ చేస్తున్నారు. కాల్ రిసీవ్ చేసుకోండి. హలో హలో నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు, సందేహం ఏంటో అడగండి. గురువు గారికి నమస్కారం అండి. నా పేరు కేతన అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే.
గురుగారు కొద్ది పెద్దగా మాట్లాడండి. కొంచెం బిగ్గరగా మాట్లాడండి. శివలింగం మీద తులసి దళం పెట్టి అభిషేకం చేసుకోవచ్చా? శివలింగం పైన రావి ఆకు రావి ఆకు మీద దీపం పెట్టి మంచిదంటారు, దాని విశిష్టత తెలియజేయండి. శివలింగం పైన తులసి దళం పెట్టుకుని తులసి దళాన్ని శంకరుడికి పెట్టకూడదనే నియమం ఏమాత్రమూ లేదు. శివునికి చేయదగినటువంటి అభిషేక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో తులసి జలం కూడా ఉంటుంది. నతులస్య వినాయకుడిని మాత్రం అర్చించకూడదు. ఆ వినాయకుడిని మాత్రం ఆ గణాధిపతి చతుర్థి ఏదైతే ఉంటుందో వినాయక చవితి ఆ రోజున చేయొచ్చు, తప్పు కాదు. మిగిలిన రోజుల్లో ఆయన చేయొద్దు. అంచేత శివలింగానికి తులసి తీర్థంతో అభిషేకం చేయడం నేరం ఏం కాదు, తప్పేం కాదు. ఒకటి. ఇంకొకటి రావి ఆకు మీద దీపం. ఈ దిక్కుమాలిన వాట్సాప్ అనేది ఎవడు కనుక్కున్నాడో నాకు తెలియదు, కానీ మర్రాకు మీద పెడితే చచ్చిపోతారండి ఇంట్లో వాళ్ళు, రావాకు మీద పెడితే ఇంట్లో వాళ్ళు అందరికీ రోగాలను అన్నీ పోతాయండి, జిల్లెడాకు మీద పెడితే అసలు నిజంగా ఎంత అద్భుతమో తెలుసండి, ఉద్యోగం వచ్చేస్తుందని చెప్పగానే ఈ పిచ్చాళ్ళందరూ వరుసలో నిలబడ్డ వాళ్ళు అలా చేసేస్తుంటారు. దీని మీద దీపం, దాని మీద దీపం, దీని మీద దీపం ప్రత్యేకంగా నియమం ఏముండదు. మర్రి, మామిడి, మేడి, రావి, జువ్వి, బిల్వ అంటే మారేడు, ఉత్తరేణి కూడా వీటిని జలంతో కలిపి లేదా నీళ్లలో ముంచినటువంటి జలం చాలా పవిత్రం. అవన్నీ దేవవృక్షాలు కాబట్టి దాని మీద దీపం పెట్టేస్తే ఏదో వచ్చేస్తుంది అనేది ఏమాత్రం ఉండదు. దీపాన్ని ఆలోచించండి, మట్టి ప్రమిద, దానిలో నూనె, దానిలో వత్తి, దానికి అగ్ని, ఆ పైన పెట్టినటువంటి ఈ ప్రమిదకి ఆకుకి ఏ సంబంధం లేదుగా. ఏదో అరిటాకు ఉందనుకోండి, అరటాకులో అన్నం పెట్టామనుకోండి, ఆ వేడి అన్నాన్ని ఈ అరిటాకు ఏదైతే ఉందో దాంట్లో ఉండే పత్రహరితాన్ని తీసుకుంటుంది కాబట్టి ప్రయోజనం ఉంది, ఆరోగ్యం ఉంది చెప్పడానికి అర్థం ఉంది. రావాకి మీద దీపం పెట్టేస్తే నీకు అంత కలిసి వస్తుంది అంటే నమ్మడానికి మనకు బుర్ర ఉండొద్దు. వాడు పెట్టేస్తాడంటే ఎంచేదంటే మీరు టిక్కు కొడితే 20 పైసలు వస్తుంది, వాడికి లాభం. అది మనకు కాదు, మనకి 20 తరాల బుద్ధి మాత్రం పోతుంది ఇట్లాంటివి చూస్తూ ఉంటే. అది ఏం అనుమానం లేదు. రావాకి మీద పెట్టినా, ఇంకో ఆకు మీద పెట్టినా, ఇంకో ఆకు మీద పెట్టినా ఆ జలాన్ని అంటే ఈ పత్రాలని ఆ నీళ్లలో ముంచి కానీ అది పోసినట్లయితే దానివల్ల దేవవృక్షాలు కాబట్టి దేవ పత్రాలతో అభిషేకం చేస్తే ఆనందం ఉంటుంది. దీపం పెట్టడం ప్రధానం అంతే. మరో కాలర్ అండి. హలో హలో నమస్కారం అండి. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా, మీ పేరు, మీ సందేహం ఏంటి? దుర్గారావు గారు. నమస్కారం అండి. అయ్యా, ఇప్పుడు మానవ జన్మ రావటం ఎంతో అదృష్టం అంటారండి. ఆ జన్మ వస్తే చేసిన పాపాలన్నీ జీవించాలని అంటున్నారండి. ఆశపడుతున్నారండి. చేసిన పాపాలు చస్తే పోవు, చచ్చినా కూడా పోనంతో. పాపాలు 2 విధాలు, తెలిసి చేసే పాపాలు, తెలియక చేసే పాపాలు. అంచేతనే వేం కట అని కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం నృసింహ జయంతి రాబోతోంది, అలాగే సత్యనారాయణ స్వామికి సంబంధించిన కళ్యాణం, వీర వేం కట సత్యనారాయణ స్వామి. వేం అంటే పాపాలని, కట అంటే తొలగించేవాడిని. ఓహో, అయితే సత్యనారాయణ స్వామికి దండం పెడితే మొత్తం పాపాలన్నీ పోయాయి కాబట్టి రేపటి నుంచి మళ్ళీ మొదలెట్టచ్చు అని అర్థం కాదు. తెలియకుండా కొన్ని పాపాలు చేస్తాం మనం. ఎవరో చెప్తారు ఫలానా ఆ అమ్మాయి ఎలాగండి, ఈ ఇలాగండి, మనం ఊరుకోవచ్చుగా. మన నోట్లో పడిందంటే ఆకాశవాణి వెళ్ళిపోతుంది మొత్తం అంతా కూడా, ఊరందరికీ చెప్తాం. అందులో ఒకడెవడో పుచ్చుకుని ఇదిగోనండి ఇలాగా అంటారు, ఆ అమ్మాయి పెళ్లి చెడిపోతుంది. అలాగే ఉద్యోగార్థి ఎవడో ఉంటాడు, పాపం చాలా ఇబ్బంది పడుతుంటాడు. లేదండి వాడు చాలా డబ్బు ఉందండి, వాడికి ఉద్యోగం కాదు అన్నారు అనుకో, ఎవడో చెప్పింది, పాపం వాడికి ఉద్యోగ ప్రాప్తి లేకుండా పోతుంది. చెప్పిన మాటని చెప్పొద్దని. అమ్మవారు రక్తబీజులు అనే రాక్షసుని చంపింది అని దేవి భాగవతంలో కనిపిస్తుంది. రక్తబీజుడు అంటే వాడు 5000 సంవత్సరాలు తపస్సు చేసి మంచి కోరిక కోరుకున్నాడు అమ్మవారిని. ఏం కోరిక కావాలరా, నా శరీరం మీద చిన్నగా గాయం కలిగినట్టయితే ఆ గాయం పడ్డటువంటి చోటు నుంచి ఒక రక్తపు బిందువు నేల మీద పెడితే 1,00,000 మంది నాలాంటి దుర్గుణాలు కలిగిన వాళ్ళు పుట్టాలని కోరుకున్నట్టు. వాడు 5000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఒక్కోడు ఉద్యోగంలోంచి రిటైర్ అయిన తర్వాత అన్నీ దరిద్ర పనులే చేస్తూ ఉంటాడు. అట్లా వాడు రక్తబీజుడే రకంగా.
ఈ లక్షణం ఏదైతే ఉందో రక్త బీజ లక్షణం అంటే ఏదో చిన్న మాట ఒకటి చెవిలో ఎవరైనా వేస్తే దాన్ని 1,00,000 మందికి చెప్పే వరకు ఈ తల్లి ఊరుకోదు, అంత పుణ్యాత్మురాలు. అంచేత పాపాలు ఎప్పుడూ పోవు. ఎవరైనా మనకు మాట చెప్పారు అంటే చెప్పినటువంటి మాటని మనలోనే ఉంచుకోగలిగిన తనం ఉంటే గొప్పవాళ్ళం, అంతే తప్ప ఆ మాటని 100కి మన పైత్యాన్ని గెలిపి 1000గా చేసి 1,00,000 మందికి చెప్పడం అనేది నేరం. అంచేత వేం కట అంటే తెలియక చేసిన పాపాలని తొలగించేవాడు. ఆయన కూడా అంతే, తిరుమల వెంకట ప్రభువు కూడా అంతే. హరే వెంకటేశ, వెంకటేశ అంటే తెలియక మనం చేసినటువంటి. అంచేత జ్ఞానేనచ అజ్ఞానేనచ వారు అన్నట్టుగా మానవ జన్మ ఉత్తమం ఎప్పుడవుతుంది అంటే పుట్టేసినందువల్ల మానవుడు ఉత్తముడు ఎప్పుడు కాడు. ఆ పాపాలు తెలియక చేసినటువంటి పాపాలు ఏవైనా ఉండి ఉండొచ్చు కాబట్టి అలా తెలియక చేసిన పాపాలను క్షమించు అని చెప్పి క్షమాప్రార్థన శ్లోకాన్ని చదువుతూ అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశమ్మయ అని ప్రార్థిస్తే జరుగుతాయి తప్ప పాపాలు ఎప్పుడూ పోవు. వీడు పుట్టినందువల్ల పాపాలు పోయినట్టయితే ప్రపంచంలో పాపాలు లేనివాడే అందరూ ఉండి అందరూ పుణ్యాత్మలే వాళ్ళు కృతయుగం అయిపోవాలి. కృతయుగం అయితే పాపం కల్కి మహానుభావుడు పైకి రావడం ఎందుకు, కత్తితో నరకాల్సిన అవసరం వస్తుంది. ఖచ్చితంగా పాపాలు పోవు, తెలిసి చేస్తే శిక్ష పడాల్సిందే. మరో కాల్ రండి. హలో హలో హలో, శుభోదయం. శుభోదయం అండి. సుబ్బలక్ష్మి గారు అడగండి మీ సందేహం ఏంటో. గురువుగారు నమస్కారం. నమస్కారం అండి. సౌభాగ్యవతి గురువుగారు పాదాభివందనాలు. పరమేశ్వర అర్పణ అండి. అది ఒక సందేహం అండి. సీతామ్మ వారు అడవికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి వారు సీతామ్మ వారు జాడ తెలుసుకుని శ్రీరామచంద్రమూర్తి వారికి తొందరగా చెప్పాలనుకున్నారండి. అయితే వస్తూ ఆవిడ జాడ తెలుసుకుని రాముల వారి దగ్గరికి వస్తూ మైన్లో ఆగారు అని విన్నానండి. ఆయన ఎందుకు ఆగారు, ఎక్కడ ఆగారు, అది కొంచెం వివరించండి గురువు గారు. అలాగే ఆంజనేయ స్వామి వారికి కూడా 100,000 నమస్కారాలు నేను ఇలా అడిగినందుకు. హనుమత్ జయంతి కాలంలో ఈ ప్రశ్న అడగడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్యనే మనం హనుమత్ జయంతి చేసుకున్నాం. ఆంజనేయ స్వామి చాలా అమోఘమైనటువంటి బుద్ధిమంతుడు. అంచేతనే ఎవరిని ప్రార్థిస్తే అది ఇస్తారంటారే. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ కదా. ఆయన మంచి బుద్ధిమంతుడు. ఒకే ఒకటి ఆలోచించాడు. అక్కడి నుంచి వస్తూ ఉన్నప్పుడు రాముని యొక్క సంపూర్ణమైనటువంటి భావనే తనకి ఉంది. రామ భావన. భరతస్వామి అక్కడ నంది గ్రామంలో ఉండి పాదుకలతో రాజ్యాన్ని చేస్తున్నాడు. చేస్తూ ఉండేటటువంటి కారణంగా ఎక్కడైనా నేనే రాజుగా ఉంటే బాగుండనే ఆలోచన శరీరంలో ఎక్కడైనా ఏ కోణంలోనైనా ఉందా అని రాముడు ఎలా ఆలోచించాడో తర్వాతి కాలంలో అదే తీరుగా ఆయన కూడా ఆలోచించాడు. మామూలు వాడు కాదు. 1 2 ఒక్కసారి అమాంతంగా రాముడి దగ్గరికే తాను వెళ్ళిపోయాడు అనుకుందాం చెప్పడానికి, అది ఇబ్బంది. అందుకనే కార్యవాన్ ఏ జాంబవంతుడైతే ఉన్నాడో ఆయన అందరికంటే వృద్ధుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి నేను నీకు అక్కడ జరిగిన విషయం ఏదో చెప్దామని అనుకుంటూ వచ్చాను అన్నాడు. జాంబవాన్ కార్యవృత్తాంతం అపృచ్ఛదనిలాత్మజం. నేను చూశాను సీతమ్మని అనగానే కోతులన్నీ వారిపోయాయి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సీతమ్మ కనిపించిందా లేదా, అయిపోయింది. మనం కూడా ఇంట్లో అతి ముఖ్యమైన వార్తని చెప్పడానికి వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి అంతకు చాలు, అంతకంటికి తాత ఏమైనా తెచ్చాడా, మామ ఏమైనా పట్టుకొచ్చాడా, అయిపోయింది. జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తే జాంబవంతుడు అన్నాడు, యశ్చార్థస్తత్ర వక్తవ్యో గతైరస్మాభిరాత్మవాన్. రాముడికి ఏం చెప్పాలో అది మాత్రమే చెప్పు, అంతా చెప్పొద్దు అన్నాడు. అబ్బో ఇలా మాట్లాడతారండి, ఎంత అన్యాయం ఇది, పూర్తిగా చెప్పాలిగా, కాదు. రావణాసురుడు రామచంద్రుడిని నోటికొచ్చేట్టు తిట్టాడు. ఆ ఆంజనేయుడు అక్కడికి రామచంద్రుడికి వెళ్ళి నేను నిజంగా తిట్టాడు రావణాసుడు, ఎలా తిట్టాడంటే అని మొదలు పెడితే ఎలా ఉంటుంది. కొంతమందికి మాట్లాడడం మాత్రమే రాదు, మిగిలిన శరీరం అంతా బాగుంటుంది, నోరే బాగుండదు, ఏమిటేమిటో మాట్లాడతారు. అంచేత జాంబవంతుడు వృద్ధుడు, మహానుభావుడు కాబట్టి ఏమన్నాడంటే అక్కడికి వెళ్ళొచ్చిన అన్ని మాటలు చెప్పు,
విషయం ఏది? యశ్చ అర్థ తత్ర వక్తవ్య, ఏది చెప్పాలో అది మాత్రమే చెప్పు. ఆంజనేయుడు బుద్ధివంతుడు కదా, కాబట్టి చెప్పాల్సిన మాటని మాత్రమే చెప్పదని. నియతాం అక్షతాం దేవీం, ఆవిడ మహాపతివ్రత, ఆవిడ పాతివ్రత్యమే ఆవిడని రక్షిస్తుంది. నువ్వు యుద్ధానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అంత గొప్ప పతివ్రతగా ఉంది అని. రావణాసురుడి లంకలో వాడు ప్రతిరోజు వచ్చి మమశయానం ఆరోహ, నా పడగదిలో నా పడక మీద నిద్రించు అని అంత నీచంగా వాడు మాట్లాడితే ఆ మాటను చెప్పాడా? ఇలా అన్నాడు, ఆవిడ పాతివ్రత్య విధంగా రక్షిస్తున్నాను. అంచేత ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చి అలా చేయడానికి కారణం అది. ఇంకొక మాట కూడా ఉంది, మధువనాన్ని మొత్తం నాశనం చేయించారు. ఎందుకని? మధువనం నాశనం అయిపోయింది అనేటటువంటి ఆ బాధ ఈ దాన్ని పూర్తిగా ఆ విషయాన్ని మర్చిపోయేలా చేస్తుంది. రాముడు ఆలోచించాడు, ఎంత గొప్పవాడురా ఆంజనేయ స్వామిని. అందుకనే నేను అమోఘంగా నీకు నా కౌగిలి భాగ్యాన్ని ఇస్తున్నానని ఆంజనేయుడిని రాముడే దగ్గరికి పిలుచుకుని గట్టిగా కౌగిలించుకోవాలి. రాముడు స్వయంగా ఆంజనేయుడికి వెళ్ళి కౌగిలించుకున్నాడు, అది చాలు. ఆ కౌగిలించుకోవడం అంటే రెండు శరీరానికి అర్థం కాదు, నేను నువ్వు, నువ్వు నేను, మన ఇద్దరిలో భేదం లేదు అని అర్థం. ఎంత గొప్ప మాట అది. అంటే అది మధ్యలో ఆగడానికి కారణం అంటే ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో జాంబవంతుడి నుంచి ఉపదేశాన్ని పొంది ఆ తర్వాత మాత్రమే రాముడికి చెప్పాలి అని. అక్కడ భరతస్వామి యొక్క హృదయంలో ఎక్కడైనా ఆలోచన ఉందేమో అని రామచంద్రుడు ఆగాడు. ఎక్కడైనా సరే శ్రీమద్ రామాయణ భారత భాగవతాల్లో మనం అదృష్టవంతులం కాబట్టి ఏ చిన్న సంఘటన తీసుకున్నా అది మన లోకానికి మన కుటుంబానికి ప్రయోజనం పడుతుంది. ఆ 3 గ్రంథాలని మనం కానీ పాఠ్యాంశాల్లో పెట్టగలిగిన శక్తి ఉన్నటువంటి ధైర్య అమాత్యులు ఉన్నట్టయితే మొత్తం ప్రపంచం అంతా బాగుపడిపోతుంది. మరో కాల్ గురుగారు, కాల్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీకు నమస్కారం. గురువు గారి పాదాభివందనాలు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు, సందేహం అడగండి. నా పేరు బావరాజు శ్రీత, తిరుపతిలో అయ్యి ఉంటుంది. గురువు గారి పాదాభివందనాలు. గురువు గారు చెప్పండి చెప్పండి. గురువు గారు ఉన్నారు ఆయన సౌభాగ్యవతి భవ అన్నారు. మీరు సందేహం ఏంటో అడగండి. గురువు గారు, ఇప్పుడు దర్శించిన వాళ్ళు ఇప్పుడు తీసుకెళ్తే గోత్రనామాలు చెప్పమంటారు కదా, ఆ దర్శించిన వాళ్ళ పేరు చెప్పొచ్చా చెప్పకూడదా చెప్పాలని అడుగుతున్నాను. గతించిన వాళ్ళు మరొకసారి అడగరా అండి? ఇప్పుడు గుడికి వెళ్తే గోత్రనామాలు చెప్పమంటారు, అది చనిపోయిన వారు. ఇప్పుడు దర్శించిన వాళ్ళ పేరు చెప్పొచ్చా చెప్పకూడదా లేదండి, గతించిన వాళ్ళ పేర్లు చెప్పేందుకు అది ఏమాత్రం శాస్త్రం అంగీకరించదు. జీవించిన వాళ్ళం మాత్రమే మన పేర్లు చెప్పుకోవాలి. నెల రోజులు కానినట్లయితే మాసికాల్లోనూ, అలాగే సంవత్సరం అయినట్లయితే శ్రాద్ధాదుల్లోనూ, తర్వాత దీపావళి నాడు, సంక్రాంతి నాడు, కర్కాటక సంక్రమణం వస్తుంది, అదిగో ఆ రోజుల్లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళని తలుచుకుని అన్నీ చేయాలి తప్ప దేవాలయాలకు వెళ్ళినప్పుడు వాళ్ళని అభిషేకాలు అర్చనలు అట్లా చెప్పాం. ఇంకొక మాట కూడా చెప్దాం మనకు అనుబంధంగా. మన ఇంట్లో ఉండే దైవ మందిరంలో నాన్నని తాతని పెట్టేస్తుంటారు. దేవుడి పక్కన, రాముల వారి పక్కన మన నాన్న, మన అమ్మమ్మ, మన వీడు. ఇది చాలా చాలా తప్పు. వీళ్ళందరూ మృతి అనే లక్షణం కలిగిన మర్త్యలోకంలో పుట్టారు. అంటే చావు అనేటటువంటి ధర్మానికి అనుగుణంగా పుట్టి చనిపోయి ఆ పితృలోకానికి వెళ్ళారు. ఏ రామచంద్ర మొదలైన వాడు ఉన్నారో వాళ్ళకి అసలు మృతి లేనే లేదు. జరా మృత్యువులు, జర అంటే ముసలితనం, మృత్యు అంటే మరణం, ఈ రెండూ లేకుండా ఉన్నటువంటి దేవలోకంలో ఉండేవాళ్ళు వాడు. ఆ దేవలోకంలో ఉండే వాళ్ళతో సమానంగా ఈ పితృలోకానికి వెళ్ళినటువంటి వాళ్ళు మరణించిన ధర్మం కలిగి మరణించినటువంటి వాళ్ళ బొమ్మల్ని అక్కడ పెట్టకూడదు. లేదండి మా నాన్న చాలా గొప్పవాడండి, నీ కర్మ, అనుమానం ఏమాత్రం లేదు. ఇంత గట్టి మాట ఎందుకు మాట్లాడుతుందంటే పెట్టడం సరికాదని చెప్పడం కోసం మాత్రమే. అర్థం. మరో కాలర్ గురువు గారు. హలో హలో నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు, సందేహం అడగండి. నా పేరు ఆంజనేయులు, కల్లూరు, ఖమ్మం జిల్లా అండి. ఓకే, దయచేసి 2 ధర్మ సందేహాలు అడుగుదాం. అడగండి, త్వరగా అడగండి. రెండులో పడ్డారండి. పర్వాలేదు, అడగండి. మహాభారతం
శకుని దుశ్శాసనుడు కర్ణుడు లాంటి పాత్రలు ఈనాటి రాజకీయ చాలా దగ్గరగా ఉన్నాయి. మరి ఏ ఉద్దేశంతో ఆ పాత్ర సృష్టించబడ్డాయో ఊహించారు. ఒకటి రెండు స్వామి బ్రహ్మదేవుడు చేస్తున్నాడు కదా, తానే చేస్తున్నాడా లేక ఎవరి చెప్పగలరు? మీ మొదటి ప్రశ్నలోనే సమాధానం కూడా మీరే చెప్పారు. ఇక మళ్ళీ ప్రశ్నకి సమాధానం ఉంటూ అక్కర్లేదు. 2, బ్రహ్మదేవుడు స్వయంగా సృష్టి చేయడు, చేయలేడు, చేసే అధికారం కలవాడు కాడు. ఏ శ్రీ మహావిష్ణువుని అమ్మవారు ఆజ్ఞాపన చేస్తుందో కృతయుగాన్ని సృష్టి చేయి, త్రేతని సృష్టింపచేయి, ద్వాపరాన్ని చేయి, కలిని చేయి అని ఆజ్ఞాపిస్తుందో ఆ ఆజ్ఞకి అనుగుణంగా శ్రీ మహావిష్ణువు ఇలా బ్రహ్మని పిలిచి సృష్టించవయ్యా అని అంటాడు. అందుకనే మొన్న వచ్చినటువంటి ఉగాది ఉంది చూడండి, ఆ ఉగాది ఇలాగే సృష్టింపబడాలని విష్ణువు ఆజ్ఞకి అనుగుణంగా బ్రహ్మ అన్నిటిలోకి మొదటిదైనటువంటి వసంత ఋతువులో, దాంట్లో వచ్చే మొదటిదైన చైత్రమాసంలో, దాంట్లో మొదటిదైన శుద్ధపక్షంలో, దాంట్లో మొదటిదైన ప్రథమ అంటే పాడ్యమి తిథిలో, దాంట్లో మొదటిదైన పగటిలో, దాంట్లో మొదటిదైనటువంటి ఆ ప్రథమ ప్రాణాయామ కాలంలో అన్నిటికంటే మొదటిదైనటువంటి సృష్టి కార్యాన్ని అందరిలోకి మొదటివాడైన బ్రహ్మ చేశాడు అని. అంత గొప్పదైనటువంటి ఉగాది మనకు వస్తే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని ఇచ్చాడంటే గాడిదే వాడు ఏమైనా బుద్ధి ఉందా వాడికి? అమోఘమైనటువంటి ఈ ఉగాది పండగకి చేయవలసింది, శుభాకాంక్షలు తెలపాల్సింది ఏమిటంటే కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని, సకాలంలో వర్షాలు కురియుగాక, భూమి ఎక్కడ చూసినా కూడా చక్కగా ఆకుపచ్చని తనంతో పైర్లన్నీ నిండుగాక, అధనాస్సంతు ధనం లేని వాళ్ళకి ధనం లభించుగాక, అపుత్ర పుత్రినస్సంతు సంతానం లేని వాళ్ళకి పుత్రులు కలుగుగాక, పుత్రినస్సంతు పౌత్రిణ పుత్రులు కలిగినటువంటి వాళ్ళు మనవాళ్ళని కనాలి. ఇటువంటి శుభ ఆలోచనతో అంత అమోఘమైంది పెడితే ఆ ఇంగ్లీషు కోతోటి కూసేసి అబ్బో నేను శుభాకాంక్షలు చెప్పానంటే వాడి వల్ల అవతల వాడికి ప్రయోజనుడు, యువతల వాడికి ప్రయోజనుడు. ఇంకొక మాట చెప్పేస్తాను, ఆ ఆగడల్ల ఆవేదన. వాడు పాచిమహంతో ఇంకా పళ్ళు కూడా దోముకోకుండా వాడు శుభాకాంక్షలు చెప్తాడు, వీడు కూడా శుభాకాంక్షలు అంటాడు, వీడు ఇంకా నిద్రే లేవాడు. ఏదైనా మనకు శుభాకాంక్షలు చెప్పాలంటే ఆ అక్షరాల్లోకి మన తపశ్శక్తి ప్రవేశించాలంటే పొద్దునే లేచి వాడెవడో మనకి శుభాకాంక్షలు చెప్పేందుకు సంసిద్ధంగా ఉంటాడని భావించి ఆ రోజు పూజ చేసి నీకు శుభాకాంక్షలు అంటే అప్పుడు ఈ తపశ్శక్తి ఆ కంఠంలో ప్రవేశించి అక్షరాల ద్వారా శుభాకాంక్షలు అవుతాయి తప్ప లేని పక్షంలో వాడు చెప్పడము దొండిగా వీడు వినడము దొండిగా, ఇద్దరు ఎందుకు పనిచేయని వాళ్ళే. నేను భయంగా చెప్పాలి. మరో కాల్. హలో హలో నమస్కారం అండి, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు, సందేహం ఏంటో అడగండి. మేడం, నా పేరు మందరాజు, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి. గురుగారికి నమస్కారం అండి. నా సందేహం ఏంటంటే ఆడవాళ్ళకి 5వ స్థానం ముఖ్యమని అంటారు. ఈ 5వ స్థానం అంటే ఏమిటి? ఈ సంఖ్య ప్రకారంగా 5వ స్థానమా లేకుంటే 1 నుండి 5 వరకు ఉంటాయా? దీని గురించి వివరంగా చెప్పవలసిందిగా గురువు గారికి వస్తుంది. నమస్కారం. పంచమీ పంచభూతేసి పంచ సంఖ్యా ఉపచారిణి, అమ్మవారి పేరులో ఈ నామాలు ఉంటాయి. పంచమీ తిథి చాలా గొప్పది. మిగిలినవన్నీ ఒక్కొక్క ఆ ప్రయోజనానికి మంచిది. పంచమీ తిథి ముత్తైదవతనానికి గొప్పది. అంచేతనే మనకు కనిపిస్తూ ఉంటాయి చూడండి, పంచభూతాత్మకమైనటువంటి ఈ ప్రపంచంలో పంచవాయు సమ్మేళనం కలిగినటువంటి ఈ శరీరంలో ఏ మహానుభావుడు పంచముఖాలతో సజ్జోజాతం, వామదేవం, అఘోరం, ఈశానం, తత్పురుషం, మనకు మామూలుగా ఏవైతే ఉన్నాయో తత్పురుష, ఈశానం 5 ఉన్నాయో ఈ 5 ముఖాలతోనూ ఉండేటటువంటి శంకరుడు, శంకరుడు ఎవరైతే ఉన్నారో ఆయన అర్ధనారీ ఈశ్వర రూపంతో ఉంటాడు. కాబట్టి అమ్మవారు ఈ 5వ తనాన్ని
అంటే భర్త ఉండేతనాన్ని కలుగజేస్తుంది. 5వ తనం అంటే అది అర్థం. అమ్మవారు చాలా ఉత్తమరాలు. అవ్యాజ కరుణామూర్తి అజ్ఞాన ధ్వాంత దీపిక. అవ్యాజ కరుణామూర్తి. లోకంలో ఏదైనా ఎవరన్నా మన ఇంటికి వచ్చారనుకోండి, ఏదో ప్రయోజనం ఉండే వాళ్ళు వస్తారు. అమ్మవారు అలా కాదు. నేను వద్దా అనుకున్నాను రా, నీ ఇంటికి వచ్చేసాను. అది ఆవిడ లక్షణం. ఏ విధమైన వంక లేకుండా జాలిని చూపించే లక్షణం కలిగినటువంటి తల్లి ఆవిడ. అంచేతనే తన భర్త అయినటువంటి శంకరుడు మన్మథుణ్ణి నిలువెల్లా బూడి చేస్తే, అయ్యో తోటి ఆడుదానికి సౌభాగ్య ధర్మం లేకుండా భర్త లేని ఆమెగా చేశాడా అని ఆలోచించి అతన్ని పిలిచి అతన్ని ఏ విధంగానూ జీవింపజేయడానికి అవకాశం లేక బూడిద రూపంలో ఉన్నాడు కాబట్టి రతీదేవిని పిలిచింది. అమ్మాయి, దుఃఖపడకు, నీ భర్త నీకు మాత్రమే కనిపించేలా చేస్తా. నా భర్త చేసినటువంటి ఆ బూడిద తనమైతే మన్మథుడికి చేశాడో ఆయన్ని అతిక్రమించినట్టు కాకుండా నీకు ప్రయోజనం సిద్ధించేలాగా ఆయన్ని అతనుడు శరీరం లేనివాడిగా చేస్తాను. నీకు మాత్రమే నీ భర్త కనిపిస్తుంటాడు, ఇంకెవరికి కనిపించడు. ఎంత గొప్ప ఆలోచన! అంతటి అమోఘమైన బుద్ధిమతి, శక్తిమతి అమ్మవారు. అంచేత అమ్మవారికి 5 అనే తనంతో కానీ పూజ చేసినట్టయితే, అంచేతనే అమ్మవారికి ఇష్టం పంచ పల్లవాలు. 5 ప్రత్యేకమైనటువంటి పల్లవాలు ఆవిడికి ఇష్టం. మర్రి, మామిడి, మేడి, రావి, జువి. అలాగే పంచ ద్రవ్యాలతో అభిషేకం, పంచ అమృతాలతో అభిషేకం. ఇలా చేస్తూ ఉంటే సౌభాగ్యవతిత్వాన్ని ఇస్తుంది. సౌభాగ్యవతి అంటే బొట్టు పెట్టుకుని అలా ఉండేదని అర్థం కాదు. సౌభాగ్యము అనే మాటకి భర్త యొక్క ఇష్టాన్ని సంపూర్ణంగా కలిగి ఉన్నది, భర్త చేత నిరంతరం ఇష్టంగా చూడబడేది ఎవరో ఆవిడ సౌభాగ్యవతి. అంత గొప్పది. చక్కగా వివరించారండి. మరో కాలర్. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. హైదరాబాద్. ఓకే అండి, మీ సందేహం ఏంటో అడగండి. గురుగారు నమస్కారం. కొంచెం గట్టిగా మాట్లాడరండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. మనం ఒక త్వరలోనే వైశాఖ పౌర్ణమి జరుపుకోబోతున్నాం. అందులో భాగంగా భక్త అగ్రేసరుడు హరినామ సంకీర్తనాచారుడు 32,000 సంకీర్తనలు రచించిన తొలి వాగ్గేయకారుడు మహావిష్ణు యొక్క ఖడ్గం నందనం అవతారమైన మన అన్నమాచార్య అవతరించిన పరమదినంగా. అయితే నాకు ఒకటే ఒక మాట, ఆయన రాసిన సంకీర్తనలో కొండలలో నెలకొన్న దాంట్లో 3 చరణాలు 3 విధంగా చెప్తారు. అయితే ఈ ఒక్క చరణానికి మూల కథ మీకు కొంచెం తెలుసుంటే చెప్పండి. చెప్తున్నాను. కుమ్మరదాసుడైన కురువర్తి నమ్మి రమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు, రమ్మన్న చోటికి వచ్చి కుమ్మరదాసుడైన కురువరత్తి నమ్మి ఇమ్మన్న వరములల్లా ఇచ్చినవాడు, దుమ్ములు చేసిన ఎట్టి తొండుమా జక్కురవర్తి రమ్మన్న చోటికి రమ్మినవాడు. రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. అవును, కాస్త దీని అర్థం అడుగుతున్నారా? ఈ కథ మూలం ఉంటే చెప్పండి. కుమ్మరదాసు లోకంలో చెప్పండి. భగవంతుడు ఏం చేస్తాడు అనే ఒక అపప్రథ, ఒక అవిశ్వాసం లోకం ఉంది. ఏంటంటే మంచి ధనవంతుడైనటువంటి వాడి ఇంటికి వెళ్తాడు భగవంతుడు అని అనుకుంటూ ఉంటాం. కాదు, కేవలం కుమ్మరి వృత్తిని చేస్తూ కుండల్ని మాత్రమే ఆ దేవుడికి ఇవ్వడం, అంతకంటే ఇంకేం. ఆ దేవుడికి ఎన్ని కుండలు కావాలో అన్ని కుండలు ఇవ్వడం మాత్రమే తాను చేసే వృత్తి ధర్మంగా చేసేటటువంటి ఆ కురువరత్తి అనే పేరుకి నమ్మి ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎవరన్నా పెడతారు అలాగా? మంచి మనందరం బాగా ఓట్లు వేసి గెలిపించినప్పటికీ ఆయన రావాలంటే ఖాళీ లేదు అంటారు. ఈయన అలా కాదు, ప్రభువుని గురించి చూసినట్టయితే అలా ఉంటుంది. అలాగే తొండమాన్ చక్రవర్తి ఒక ఆయన ఉన్నాడు. చక్రవర్తి అంటే దానికోసం సరిపోయేలాగా గీతే తాళానుగుణ్యైన హ్రస్వస్య దీర్ఘ సంస్కృతి అని చెప్తుంది శాస్త్రం. పాట పాడడానికి వీలుగా రాగానికి సరిపోయేలాగా దీర్ఘాన్ని చేస్తారు, హ్రస్వాన్ని దీర్ఘమైనట్లుగానే దీర్ఘాన్ని హ్రస్వం కూడా చేస్తారు. చక్రవర్తి, ఆ తొండమాన్ చక్రవర్తి చాలా ఎప్పుడు భగవత్ ధ్యానంలోనే గడుపుతూ ఉండేవాడు. ఆయన సామాన్యుడు, ఆయన ఇక్కడ రా అనగానే వచ్చాడు. భక్త అధీనుడు భగవంతుడు. మద్భక్త ఎత్ర గాయంతి, నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఎక్కడ ఉంటావు అని అడిగితే మద్భక్త ఎత్ర గాయంతి,
నా భక్తులు నా గురించి ఎక్కడ గానాన్ని హృదయపూర్వకంగా చేస్తారో తత్రతిష్టామి నారద అక్కడికి వస్తాడు. భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తుడు ఎక్కడ నిరంతరం హృదయపూర్వకంగా గానం చేస్తూ ఉంటాడో అక్కడికి వస్తాడు. అది వాళ్ళ లక్షణం. ఎంత గొప్ప మాట అది. ఆ రెంటికి అర్థం అది. సమయాన్ని ఉంది కానీ లేకపోతే ఎంతైనా వివరించి చెప్పగలిగిన అమోఘమైన ప్రశ్నలు మీరు అడిగారు. చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇటువంటి ప్రశ్న వింటా. సందేహం. అవును. మరో కాలర్. హలో 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 నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు, సందేహం అడగండి. నా పేరు సౌమిత్రి, ముంబై నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే అండి. నమస్కారం గురువు గారు. నాకు చిన్న సందేహం అండి. గుడిలోకి వెళ్ళినప్పుడు గంట కొడతాం కదా, వచ్చేటప్పుడు గంట కొట్టకూడదు అంటారు, ఎందుకు? దయచేసి దాని గురించి వివరించండి. అసలు గంట కొట్టడంలో కూడా అంతరార్థం చెప్పండి గురువు గారు. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతా ఆహ్వాన లాంఛనం. దేవతలు రావడానికి రాక్షసులు పోవడానికి గంటని కొడుతున్నాను అని మామూలుగా పై అర్థం. మనం వెళ్ళి ఒక గంట కొట్టేస్తే దేవతలందరూ వచ్చేసి రాక్షసులందరూ పోతారా? సంస్కృతం ఇలాగే ఉంటుంది. పైకి చూస్తే ఏమిటి ఇలా ఉంది ఏమిటి అన్నట్టు. అలా ఉన్నప్పుడు ఏమిటోనండి శ్లోకాలు రాసేస్తారు వాళ్ళు, ఏమి బుర్ర లేదు బుద్ధి లేదు. వాళ్ళకి కాదు, వీడికి, ఆ మాట్లాడేవాడికి. ఆగమార్థంతు దేవానామంటే దేవమయమైన ఆలోచనలు మాత్రమే నా బుద్ధిలోకి వచ్చేలాగా. గమనార్థంతు రక్షసాం రాక్షసుల ఆలోచనలు, రాక్షస భావాలు నా బుద్ధిలోకి రాకుండా ఉండేందుకు కురు ఘంటారవం. అప్పుడు గంట కొట్టాలి. గుళ్ళోకి వెళ్ళగానే ఆచార్య గారికి అబ్బో ఎంత వస్తుందో చూసారు, 500 వేసాడు, 100 వేసాడు, 20 వేసాడు, అబ్బో 70, మొత్తానికి అంతా కలిపి ఇంత. ఇది రాక్షస ఆలోచన. ఆవిడ వెళ్ళ చూడండి ఎన్ని నగలు ఉన్నాయో, నేను చూసుకున్నా చూడండి ఎలా ఉన్నానో. ఇది రాక్షస ఆలోచన. దైవమయమైన ఆలోచనలు అంటే ఇంత కష్టాన్ని పడుతున్నానయ్యా, నువ్వు ఎందరినీ ఉద్ధరించావు. తండ్రి స్వయంగా చంపడానికి ప్రహ్లాదుడి విషయంలో సిద్ధపడితే ప్రహ్లాదుడు ఎక్కడెక్కడికి వెళ్ళినా సరే చావు లేకుండా చేసి రక్షించావా? నా భర్త ఇట్లాంటి ప్రాణ ఆసన్న స్థితిలో ఉన్నటువంటి సందర్భంలో నన్ను రక్షించలేవా? ఇవి దైవ ఆలోచనలు. అంచేతనే శాస్త్రం చెప్పేది ఒకటే, నీకు ఖాళీ లేదా దేవుడిని చూడకు, ఖాళీ ఉందా అంత విశ్రాంతిగా దైవాన్ని చూడగలిగిన సమయం ఉన్నప్పుడు మాత్రమే దైవ ధ్యానం కోసం దేవాలయానికి వెళ్ళి. అది పవిత్రమైనటువంటి ప్రదేశం. అక్కడ ప్రతిష్ఠ చేశారే, ఆ ప్రతిష్ఠ చేయబడ్డటువంటి శివలింగమో మరోటో అమ్మవారి విగ్రహం ఏదుందో సంపూర్ణమైనటువంటి ఆ దైవమయ కిరణాలని అలా ప్రసారం చేస్తూ ఉంటుంది. కొంతమందిని చూస్తూ ఉంటే చిన్నపిల్లల్ని సుహాసిని అని పిలుస్తాం, మంచి నవ్వు నవ్వుతున్నావు. కమలాక్షి అని పిలుస్తాం, ఎంత బాగా ఉన్నాయి నీ కళ్ళని. పిల్ల ఒకతే అక్కడ ఉంది, ఎందుకు ఇలా అన్నిసార్లు పిలుస్తాం? ఆ భావం మనకు కలిగి చేత దైవమయమైన ఆలోచనలు కలగాలి అంటే దైవాన్ని నావాడు అని అనుకోవాలి. అంచేతనే అహమిత్యేవ విభావయే భవానీ. లలితాదేవి నువ్వెవరో కాదు, నేనే నువ్వు, నువ్వే నేను. ఆ స్థాయికి అహంగ్రహోపాసన అంటారు, ఆ స్థాయికి వెళ్ళాలి. అలాంటి ఆలోచన వచ్చిన రోజున గంటలా కొట్టినటువంటి సందర్భంలో నేను వచ్చింది ఇక్కడికి, నాకు ఆ ఆలోచనలు రాకూడదు అని రాక్షస ఆలోచనలు వస్తున్నప్పుడు ఆ మనసుని ఈ బుద్ధిని ఖచ్చితంగా అదుపు పట్టించాలి. రాక్షస ఆలోచనలు తొలగిపోయి దైవమయ ఆలోచనలతో దేవుడికి నమస్కరించుకుని దేవతకి నమస్కరించుకుని యువతలకు వచ్చేప్పుడు ఇంకో కొట్టాల్సిన అవసరం ఏముంది? రాక్షస ఆలోచనలు పోయాయి, దైవమైన ఆలోచనలు వచ్చాయి, చాలు. ఇంటికి వచ్చేప్పుడు నీ ఇష్టం వచ్చిన రాక్షస ఆలోచనలతోనే రా, నష్టమేలా. ఆ దేవాలయానికి వెళ్ళిన మాత్రం ఎంత గొప్ప ఆలోచన. మరో కాలర్. హలో హలో, నమస్తే మేడం. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? మీ పేరు, సందేహం అడగండి. నా పేరు భూషణం మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురుగారికి నమస్కారం. నమస్కారం. గురుగారు, పితృదేవతల అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి గురుగారు, తెలియజేయండి. పితృనుద్దిశ్య పితృదేవతల రూపంలో ఉన్నటువంటి గతించిన ఏ తల్లి తండ్రి ఇంకా ఉన్నారో వాళ్ళందరి అనుగ్రహం కలగాలంటే ప్రతి అమావాస్యకి నువ్వులతో నీళ్ళని తర్పణ రూపంగా విడవాలి, వాళ్ళ పేర్లు తలుచుకుని.
చతుస్సాగరవరింతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని ప్రారంభించి, ఉదాహరణకి మీది పశుపాల గోత్రం, లేకపోతే ఇంకో గోత్రం, ఆ గోత్రానికి సంబంధించిన వంశ మూల పురుషులందరి పేర్లు చెప్తూ ఓ ముత్తాత, ఓ తాత, ఓ తండ్రి అని వాళ్ళకి తర్పణాలను విడవాలి. నవధాన్యాలు ఏవైతే 9 ఉంటాయో 9టిలోనూ ఎక్కువ శక్తి కలిగినటువంటి, ఎక్కువ దూరం ప్రయాణించి తమ శక్తిని పంపించగలిగినవి నువ్వులు మాత్రమే. అంచేతనే ఆ నువ్వులతో ఉన్న నీటిని ఈ మొదటి వేలు, ఈ బొటన వేలు మధ్యలో ఉండేటటువంటిది, ఇది పితృతీర్థం అంటారు ఈ ఖాళీని. చాలామంది బొటన వేలుగా వదిలే అంటుంటారు. బొటన వేలుగా వదలడం కాదు, ఈ మొదటి వేలికి ఈ బొటన వేలికి మధ్యలో ఉండేటటువంటి ఖాళీలోంచి ఆ పితృతీర్థం అంటారు, దాన్ని విడిచిపెట్టినట్లయితే వాళ్ళు ఎంతో ఆనందపడతారు. తృప్యత వీటితో తృప్తి పొందుండయా, ఈ లోకం నుంచి నేను అక్కడికి పంపించగలిగినంతకంటే ఏం లేదు అని. దీపావళి వస్తుంది, ఆవేళ ఎక్కడెక్కడి వంటలు మనం చేసుకుని తినేయడం కాదు, నేను తినగలిగిన అదృష్టానికి నోచుకునేలాను. చాలామందికి ఈ డబ్బు ఉంటుంది, తినడానికి వీల్లేదు, అది తినకో, ఇది తినకో, ఇది అస్సలు తినకో అంటుంటారు. అంతే కాక నువ్వు నీ కుటుంబ సభ్యులందరికీ కూడా పెట్టగలిగినటువంటి ఆర్థికమైన స్తోమతతో ఉండేలాను చేసావే, ఓ తాత ముత్తాత ఎంత అదృష్టవంతుణ్ణి. 4 రాళ్ళు సంపాదించగలిగినటువంటి, 4 మాటల ద్వారా సంపాదించగలిగిన శక్తిని, బుద్ధిని నువ్వు ఇచ్చావే, అంచేత నీకు ఇదిగోనయా చేస్తున్నానని. శ్రద్ధయా క్రియతే యత్ తత్ శ్రాద్ధమవధీరితం. శ్రద్ధతో నేను చేస్తున్నాను, చేసేదేదో అది శ్రాద్ధం. కాబట్టి పితృదేవతలకు ఈ విధం ఖచ్చితంగా చేయాలి. జూలై 16వ తేదీన మనకి దక్షిణాయనం రాబోతుంది, కర్కాటకాయనం ఉంటారు. ఆ రోజున పితృదేవతలు అందరినీ పిలిస్తే వాళ్ళు సిద్ధంగా ఉంటారట. మా వాడెవడైనా పిలుస్తాడా అమ్మవాళ్ళని. ఆ రోజున వాళ్ళకి పెట్టాల్సింది భక్ష్యాలన్నీ పెట్టి, భక్ష్యాలంటే ఏదో బూర్లు గారిని అంటారు, అది కాదు, తినదగిన పదార్థాలన్నింటినీ పెట్టి ఆ సూర్య భగవానుడు ఎక్కడైతే ఉంటాడో ఆయనకి ప్రత్యక్ష భగవానుడైనటువంటి ఆయన పితృలోకం సూర్యలోకంలోనే ఉంటుంది. కాబట్టి నివేదన చేస్తూ మీ తాతని, మీ తండ్రిని, ఆ మరణించినటువంటి వాళ్ళు పితృలోకానికి వెళ్ళిన వాళ్ళందరినీ అలా ఒకసారి కళ్ళలో తలుచుకుంటూ వాళ్ళు మనకి చేసినటువంటి వాటిని గమనించుకుని ఎంత చేసావయ్యా ఆ రోజున అని కానీ చేస్తే నేరుగా వాళ్ళు ఇచ్చి స్వీకరిస్తారు. ఇంకొక మాట చెప్దాం, భీష్ముడు స్వయంగా ఇలా శ్రాద్ధకృత్యాన్ని చేస్తుంటే భీష్ముని తండ్రి అయినటువంటి శంతనుడు ఇలా చెయ్యి పైకి పెట్టాడు. నానా, నీ చెయ్యి ఇది నేను చూశాను, స్వయంగా యాచించడానికి వచ్చావా, ఎంత ఆశ్చర్యం. అమాంతంగా బోరును ఏడ్చాడు భీష్ముడు. కానీ శాస్త్రం చెప్పేది ఏంటంటే అలా చేతిలో పెట్టడం అనేది సరికాదు, దర్భల మీద మాత్రమే పెట్టాలి. నమస్కరించి దర్భల మీద పెడుతూ మళ్ళీ ఒకసారి ఏడ్చాడు. అది శ్రాద్ధం అంటే. అలా చేయాలి. పితృదేవతలు తరించాలంటేను, పితృదేవతలు మనకి అనుగ్రహాన్ని ఇవ్వాలంటేను అలా చేయాలి. గురుగారు ఒక్క సందేహం, తర్పణాలు ఆడవాళ్ళు కూడా ఇప్పుడు ప్రతి అమావాస్య అన్నారు, ఆడవాళ్ళు కూడా వదలొచ్చా? అంటే శాస్త్రంలో ఏది చెప్పారో దాన్ని చెయ్యం, ఏది చెప్పలేదో అది ఎందుకు చేయకూడదు మేము అడుగుతున్నా. నిన్న కదమ్మా నేను అనేది మామూలుగా లోకంలో విధానం. లక్షవర్తి వ్రతంలో స్త్రీయే అధిపతిని, ఆవిడేం చెప్తే నోరు మూసుకుని పురుషులు చేయాలి. అక్కడ శక్తి ఆవిడది, వీడు మామూలుగా ఇలా పక్కన ఉంటాడు అంతే, స్వతంత్ర అభ్యర్థిలాగా. వీడికి ఏం శక్తి ఉండదు. అక్కడ ఆమె అధిపత్రి, ఈయన చేసే మిగిలిన కార్యాల్లో ఈయన అధిపతి, ఆ అధిపతి భార్య ఆవిడ. అంచేత స్త్రీలకి తర్పణ అధికారం లేదు. ఎందుకంటే ఇంతకుముందు కూడా ధర్మ సందేహాలు ఈ సందేహం అడిగారు. స్త్రీలకి తర్పణాధికారం లేదు, కేవలం ఈయన చేస్తే చాలు. పైగా ఇంకోటి, ఆవిడ స్వయంగా ఆయన్ని ప్రేరేపించాలి. ఇదిగో నువ్వులు పెట్టాను, నీళ్లు పెట్టాను, అరివాణం పెట్టాను, తరం పెట్టాను, అన్నీ పెట్టాను, చెయ్యి అని చెప్పాలి. ఏంటా ఈ హాల్లో ఇలా కూర్చుని ఏంటి కాలేదంతా మాకు అసలు భార్య కాదు, పొరపాటును కూడా కానీ కాదు. మరో కాలర్. హలో హలో నమస్తే అండి. నమస్కారం అండి. గురువారికి నమస్కారం. చర్చించారు మీకు మాట్లాడుతాను. ఇది రామకోటి గురించి తెలుసుకుందామని.
రామకోటి పూర్తిగా రాసేసి గుడికి ఇవ్వాలా, లేకపోతే 1,00,000 అయిన తర్వాత కూడా ఇవ్వచ్చా? దాని గురించి కొంచెం. రామకోటి రాసిన తర్వాత పూర్తిగా గుడిలో వెళ్ళి ఇయ్యాలా, లేదంటే 1,00,000 రాసిన తర్వాత ఏమన్నారండి? అంటే కట్ అవుతుంది ఆవిడది. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే రామకోటి రాసాక ఏం చేయాలి? రామకోటి రాయడంలో ఉండే నిజమైనటువంటి అర్థాన్ని రాసే వాళ్ళలో 170 మంది తెలుసుకోవట్లేదని నా గట్టి అభిప్రాయం. ఇవాళ మంచి ఉత్సాహంగా ఉంది మనకి. ఎంతో ఆనందంతో రామకోటి శ్రీరామ 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 అని రాసేస్తాం. మంచి ఉత్సాహంగా ఉందిగా. ఈరోజేదో కొద్ది మనసు సరిలేదు, 4 సార్లు రాసాక చాలేదు అని మూసేస్తాం. అక్కడ తేదీ ఎందుకు వేసుకోవాలంటే ఏ రోజు మనం ఉత్సాహంగా ఉన్నాం, ఏ రోజు మనం నిరుత్సాహంగా ఉన్నాం. 2 అచ్చా, తేదీ వేసి రాయాలండి. వేస్తే మనం ఎంత గొప్పగా ఎన్ని రోజుల్లో ఉన్నామో తెలుస్తుంది. 1. 2 రాముని యొక్క ఒక్కొక్క గుణాన్ని తెలిసిన ఒక్కొక్క రామారాయుడిని. మొత్తం అయోధ్యారాజ్యం సామాన్యమైనది కాదు. ఎందరో సామంతులు ఈ అయోధ్యారాజ్యం మాకు వస్తే బాగుండని ఆలోచిస్తూ తపన పడుతూ కలలు కంటూ ఉంటే అయోధ్యారాజ్యాన్ని గడ్డి పరకలా విడిచావా. ఎంత గొప్పవాడివయ్యా నువ్వు. చిన్న పదవి వస్తుందంటే అబ్బో తెల్లవారు తిరుగుతావే, నిద్రాహారాలు లేకుండా ఎండలైనా ఇంకోటైనా అక్కర్లేదన్నావా. మహానుభావుడు మాట చెప్పాడు, కుళ్ళిన గుమ్మడి పండును తీసుకుని వెళ్ళి మీరు తీసుకోండి, మీరు తీసుకోండి, మీరు తీసుకోండి అంటే ఎవడు మాట ఎందుగా కుళ్ళిన గుమ్మడి పండు అన్నట్టుగా రామచంద్రమూర్తి అంతటి అయోధ్య రాజ్యాన్ని అక్కర్లేదని విడిచిపెట్టాడు అని అనుకుంటూ ఎంత గొప్పవాడివి అని. అప్పుడు శ్రీరామరాయుడిని భార్య అయినప్పటికీ కూడా ఆమె ఒక పౌరురాలు, పురంలో ఉండే ఒక స్త్రీ అని చెప్పి శిక్షను విధించే సందర్భంలో భార్యని కూడా విడిచిపెట్టకుండా శిక్ష విధించినటువంటి ఉత్తమ ధర్మ అధికారి నువ్వు అంటూ శ్రీరామరాయుడిని. అంచేత రామకోటి రాసేటప్పుడు రామచంద్రుని గురించినటువంటి ఏవైతే ఆ గుణాలు తెలుసుకుని చేయాలి తప్ప ఊరికే నింపేయడం కరెక్ట్ కాదు. ఇంకో పాయింట్ కూడా ఉంది ఇక్కడ. కొంతమంది ఎరుపు, పసుపు, నలుపు, తెలుపు, ఇంకో రకరకాల రంగులు పన్నులన్నీ పెట్టుకుని అందంగా ఉండేలా రాస్తారు. వాళ్ళ దృష్టి రాముడి మీద ఉండదు. ఈ సరిగ్గా బాగుందా లేదా అని. పక్కింటి ఆవిడ చూసి బాగుందా, బాగానే ఉంది అంటుంది. ఈవిడికి ఆవిడికి పడదు, ఏదో చిన్న చింతపడి దగ్గర ఏదో ఎవలాడొచ్చి ఉంటుంది కానీ అంచేత బాగుండలేదంటున్నాడు. ఆవిడ చూడండి ఎలా ఉందో అని మళ్ళీని. మనం రాసేదేమిటి రామకోటి. అంచేత రాముడికి సంబంధించిన గుణాలు అన్నీ మనకున్నప్పుడు, ఆ గుణాలను తలుచుకోగలిగిన బుద్ధి శక్తి మనకున్నప్పుడు అది నిజంగా రామకోటి రాయడం అవుతుంది తప్ప శ్రీరామ కాదు. ఎవరేమనుకున్నా సరే చెప్పాల్సిందే. చక్కగా వివరించారు. మరో కాలర్. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు, సందేహం అడగండి. నా పేరు హేమంత్ కుమార్ మేడం, వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, నమస్కారం గురుగారు. నమస్కారం గురువుగారు, కురుక్షేత్ర యుద్ధము మానవాళికి ఇచ్చే సందేశం ఏమిటో తెలియజేయండి గురుగారు. కురుక్షేత్ర యుద్ధం మానవాళికి ఇచ్చే సందేశం ఏంటి? మంచి ప్రశ్న. 10 దినములు 5 ప్రొద్దులు 10 2 నొక్క పగలు రేయున్. 10 రోజులు ఒకలా జరగల. మొట్టమొదటి 10 రోజులు ఒక భాగం, 5 ప్రొద్దులు, తర్వాత 5 రోజులు, తర్వాత 2 రోజులు, 10, 5, 2 17 అయిపోయాయి. పగలు రేయున్, తర్వాత పగలు రాత్రి యుద్ధం జరిగింది. మొత్తం 18 రోజులు. 10 రోజుల పాటు యుద్ధాన్ని చేసినటువంటి మహానుభావుడు భీష్మ పితామహుడు. తప్పెవరు చేశారు? కౌరవులు చేశారు. సంపూర్ణమైనటువంటి రాజ్యం పాండవులది అవుతూ ఉంటే గుడ్డితనం కారణంగా ధృతరాష్ట్రుడికి అసలు రాజ్య అవకాశం ఏమాత్రము కూడా సూది మన మోపినంత కూడా లేకపోతే అర్ధరాజ్యాన్ని అక్కడికి ఇచ్చేసిన పాండవులు, అంటే పాండురాజు ఇచ్చేసిన ఆ మిగిలింది కూడా కాజేయాలనే ఆలోచనతో భీష్ముడంతటి వాణ్ణి, భగవత్ సంకీర్తన పరుడైనటువంటి వాడిని బలవంతాన నెట్టి 10 రోజులు యుద్ధం చేశారు. కొన్ని ఇళ్లలో ఇలాగే కనిపిస్తుంది. మంచి ప్రశ్న అడిగారు వారు, చాలా మంచి ప్రశ్న. కొన్ని ఇళ్లలో ఉంటుంది.
వాడు అన్ని అధర్మాలే చేస్తుంటాడు, అన్ని లంచాలే తీసుకుంటాడు, 3 సార్లు ఉద్యోగం కోల్పోతాడు, 5 సార్లు తన్నులు తింటాడు, 3 సార్లు ఇంకో జైలుకి వెళ్తాడు. వాడు అన్నాను కూర్చోడు, నానా ఇచ్చేయి. అది భీష్ముడు. ఎందుకు వచ్చింది ఈ యుద్ధం? ఎన్నిసార్లు చెప్పాడు, వినలా. భీష్ముడు తర్వాత ద్రోణుడు బ్రహ్మాండమైనటువంటి విలువిద్యని కౌరవులకి పాండవులకి ఇరువురికి నేర్పినటువంటి శక్తివంతుడు, ధీమంతుడు, ధనుర్ధారి. అంతకంటే గొప్పవాడు లేడు. కుర్రాన్ని పట్టించుకోలేదు అశ్వత్థామని. వాడు కాస్తా వెళ్ళి దుర్యోధనతో చేరాడు. మంచిది కాదని చెప్పాడు, కుదరదు. బ్రహ్మాస్త్రాన్ని నాకు ఉపదేశిస్తావా లేదా అని బెదిరించి బ్రహ్మాస్త్రాన్ని తీసుకున్నాడు వాడు. కొన్ని ఇళ్లలో ఇలా జరుగుతూ ఉంటుంది. నాన్న నువ్వేగా పేపర్ దిద్దేది, వేయి 100 మార్కులు నాకు. బలవంతాన బెదిరించి అలా చేసి, ఎక్కడ పరీక్ష జరుగుతుందో చెప్పు, అక్కడికి నువ్వు వెళ్ళు, లేకపోతే ఊరుకోను. అశ్వత్థామ ద్రోణుడు ఎంత దగ్గరగా ఉంటుందో. 12 కర్ణుడు వాడంత నీచుడు అసలు భారతంలో లేడు. అబ్బో దానపరుడు, వీరపరుడు, శౌరపరుడు, ఆపరుడు నువ్వు అనుకో. వ్యాసుడు వాడికి ఇచ్చిన బహుమతి బిరుదు ఏమిటంటే దుష్ట చతుష్టయంలో వీడిని. ఒక్క దాంట్లో వాడు విజయాన్ని సాధించలే. అటువంటి కర్ణుడు 2 రోజులు దెబ్బలాడాడు యుద్ధంలో, అయిపోయాడు. ఆ కర్ణుడు ఉన్నటువంటి కాలంలో ఇబ్బంది పెట్టాడు. మహానుభావుడైనటువంటి పెద్దలందరికీ కష్టం వచ్చేలా చేశాడు. ఆ తర్వాత దుర్యోధనుడు పగలు రాత్రి ఎప్పుడు యుద్ధం చేయరు, రాత్రి యుద్ధాన్ని చేయించినటువంటి నీచుడు ఎవరంటే దుర్యోధనుడు. గమనించి చూసారా? అంచేత ఇళ్లలో జరిగేదే కురుక్షేత్రంలో జరిగింది. ఇది కురుక్షేత్ర భూమి. ఇక్కడే యుద్ధం జరుగుతూ ఉంటుంది. ప్రతి కుటుంబంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి దేశంలో, ప్రపంచం మొత్తం జరిగేది కురుక్షేత్రమే. ఒక్కసారి ఆలోచిస్తే. మంచి ప్రశ్న, చాలా మంచి. గురుగారు మీ విలువైన సమయాన్ని వెచ్చించి స్టూడియోకి వచ్చి సందర్భ ధర్మ సందేహాలు నివృత్తి చేశారండి. ధన్యవాదాలు.